ప్రభుత్వం ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో నెల రోజులు కావస్తోంది, నెల రోజులు దాటింది. సో ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ఎక్కడికక్కడ తిష్ట వేసినటువంటి అప్పటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి ఉద్యోగులంతా ఇప్పటికీ పాతుకుపోయి అక్కడ కార్యక్రమాలు చాలా కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఇప్పటికీ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే మనం చూడొచ్చు, ఉద్యోగ సంఘం మాజీ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డికి సంబంధించినటువంటి వీర విధేయులు కూడా ఇప్పటికీ కార్యాలయాల్లో పనిచేస్తున్న పరిస్థితి. ఏదైతే జీపీఎఫ్కు సంబంధించినటువంటి జీవో వెనుక కుట్ర కూడా వీళ్ళే చేసినట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు ప్రభుత్వం గుర్తించింది. అండ్ ఈ ఒక్క శాఖ కాదు, చాలా శాఖల్లోనూ జగన్ కి సంబంధించిన అనుయాయులే, అంటే ఆయనకి వీర భక్తులు అని చెప్పి వాళ్లే ఉద్యోగాలు చేస్తున్నారు. సో వీళ్ళందరినీ ఇంకా నెల రోజులు అవుతున్నా ఎందుకు గుర్తించడం లేదు, వీరిని తీయకపోతే గనక కూటమి ప్రభుత్వానికి చేటు వాటిల్లుతుంది అన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో చూద్దాం, కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటిపోయినా కీలక శాఖల్లో వేసిన వైసీపీ అధికారుల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. జగన్ కు వీర విధేయుడైన సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకటరామరెడ్డికి వీర భక్తులు ఇప్పటికీ సచివాలయంలో కీలక స్థానాల్లో కొనసాగుతున్నారు. గత ప్రభుత్వ ప్రతిపాదనలతో కొత్తగా ఇచ్చిన ఉద్యోగుల జీపీఎస్ జీవో వెనుక కుట్ర వీరి పనేనని చంద్రబాబు ప్రభుత్వం గుర్తించింది. వీళ్ళు ఎంత పగడ్బందీగా ప్లాన్ చేశారంటే ఆ ఫైలుకు జూన్ 13వ తేదీన అన్ని స్థాయిల్లోనూ ఆమోదం లభించింది. కానీ జీవోపై మాత్రం జూన్ 12 అని ఉంది. ఇది ముఖ్యమంత్రిగా చంద్రబాబు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిన రోజు. ఆ రోజునే చంద్రబాబు ఉద్యోగులను మోసం చేశారు అన్న భావాన్ని బలంగా తీసుకువెళ్లాలని ముహూర్తం పెట్టుకున్నారు, కుట్రను అమలు చేశారు. వైసీపీ వీరభక్త ఉద్యోగులకు ఇది కొత్త కాదు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పనితీరు ఆధారంగా ఉద్యోగులను వీఆర్ఎస్ ఇచ్చే ప్రతిపాదనలపై అభిప్రాయం తెలపాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను కోరింది. అన్ని రాష్ట్రాలతో పాటు ఈ ప్రతిపాదన ఏపీలోని న్యాయశాఖకు వచ్చింది. అక్కడి నుంచి ఆ శాఖ వారు అప్పటి సీఎం చంద్రబాబుకు అభిప్రాయం కోసం పంపారు. అలా పంపి ఇలా జగన్ రోతపత్రికకు లీక్ ఇచ్చారు. ఉద్యోగుల్లో బాబుపై వ్యతిరేకత పెంచేందుకు ఆ ప్రతిపాదనను వాడుకున్నారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఉద్యోగులు టీడీపీకి భారీగా ఓట్లేశారు. దీంతో మళ్లీ ఉద్యోగ వర్గాలను చంద్రబాబు నుంచి దూరం చేసేందుకు పాత టెక్నిక్ను వాడారు. అందుకే జూన్ 13 వరకు ఫైల్ రన్నింగ్లోనే ఉన్నప్పటికీ కుట్రలో భాగంగా ప్రమాణ స్వీకారం తేదీ అయిన 12తో జీవో ఇచ్చారు. అంటే జీవో ఐఆర్ సైట్ను వైసీపీ ప్రభుత్వం మూసేసింది. అందుకే ఆ జీవో వచ్చినా ఎవరికీ తెలియలేదు. దీంతో అందరికీ తెలిసేలా ఆ జీవోను నెల తర్వాత గెజెట్లో ప్రచురించారు. గెజెట్ వెబ్సైట్ పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. దీంతో జీవో విషయం బయటకొచ్చింది. ఇక వైసీపీ వీరభక్త ఉద్యోగులు అనుకున్నట్టుగానే 1-2 ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు ప్రకటించాయి. ఈలోపునే సీఎం చంద్రబాబు ఆ వివాదాస్పద జీవోను నిలిపివేశారు. ఈ వివాదంపై విచారణకు ఆదేశించారు. శాఖాపరమైన అంతర్గత విచారణలో న్యాయశాఖలోని ఎస్ఓ హరిప్రసాద్ రెడ్డి, ఆర్థిక శాఖలోని జాయింట్ సెక్రటరీ శాంతకుమారి ఈ కుట్ర వెనుక ఉన్నట్లు తెలిసింది. ఆర్థిక శాఖ ఉన్నతాధికారి దీనిపై శాంతకుమారిని మందలించారు. ఇక న్యాయశాఖ సెక్షన్ ఆఫీసర్ హరిప్రసాద్ రెడ్డి ఈ కుట్రకు మార్గదర్శి కాగా, ఆర్థిక శాఖలో ఉన్న శాంతకుమారి ఈ ఫైలు కదిపి జీవో ఇప్పించారు. జూన్ 12 సాయంత్రం కదిలిన ఈ ఫైలు జూన్ 13 వరకు రన్నింగ్ లోనే ఉంది. అయినప్పటికీ ప్రమాణ స్వీకారం చేసిన తేదీతోనే జీవో రావడం, సరిగ్గా నెలకి అంటే జూలై 12న గెజిట్ లో ప్రచురితం కావడం ఈ కుట్రను తేటతెల్లం చేస్తోంది. కేవలం కొత్త ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడం కోసమే అన్ని నిబంధనలను పక్కకు తోసి ఈ కుట్రను అమలు చేశారని కూడా తెలుస్తోంది. ఇంకా ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, తెలుగుదేశం కూటమి విచారణకు వచ్చినప్పుడు ఇప్పటికి కూడా అనేక శాఖల్లో జగన్మోహన్ రెడ్డి అభిమానులతో వైసీపీ సహాయంలో ఏర్పాటు చేసి నియమించిన అధికారులు కీలక పాత్ర వహిస్తా ఉన్నారు. ఇటీవల ఆ జీపీఎస్ సంబంధించి కూడా ప్రభుత్వానికి తెలియకుండా ఇష్టానుసారంగా ఆదేశాలు జారీ చేస్తూ ఉద్యోగులందరూ ఆందోళన నేపథ్యంలో చంద్రబాబు అయ్యాయి. విచారణ కూడా ఆదేశించి ఎవరైతే ఈ కొత్త అనుకున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక తాజాగా కూడా మళ్ళీ ఉత్సవ జీవోలు కూడా విడుదల చేయడం, జనరల్ ప్రభుత్వానికి తెలియకుండా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది. తద్వారా కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి గడ్డపేరు వచ్చే విధంగా కొంతమంది ప్రయత్నిస్తున్నారు. గతంలో
ఆ ఉద్యోగ నేత కొంత వెంకటరామరెడ్డి అనుచరులు కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే వెంకటరామరెడ్డి ఉద్యోగులకి నాయకుడిగా ఉన్నప్పుడు కూడా కేవలం ఆ రోజు వైసీపీ మేలు కోసం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఆయన వ్యవహరించారు. ఉద్యోగాల బాధను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరించిన తీరు కూడా మనం కళ్ళారా చూసాము. ఇప్పుడు ఈ ఈవోలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆ శాఖ కొనసాగాల ప్రమేయం లేకుండా కొంతమంది వెంకటరామరెడ్డి అంశాలు కానీ వైసీపీ అభిమానులుగా తెలవబడుతున్నా చెప్పుకోబడుతున్నా కొంతమంది అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఎన్నికపై కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. వీటికి సంబంధించి ఇప్పటికే ఆదాయాల శాఖ కూడా తెలుస్తా ఉంది. వీటిపై శాఖపరమైన దర్యాప్తులు చేసిన తర్వాత ఎవరెవరి పాత్ర ఉన్న అంశంతో కూడా ఎప్పటిగా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో వెంకటరామ రెడ్డి కొనసాగినట్టు కూడా తెలుస్తున్న నేపథ్యంలో మొత్తం అన్ని శాఖలు కూడా ప్రక్షాళన చేసిన అవసరం ఉందని కూడా చాలా తెలియజేసిన మంత్రులు కావచ్చు ఎమ్మెల్యే కూడా కోరుతున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులతో దాడిలో పెట్టాల్సిన పరిస్థితి నేపథ్యం చంద్రబాబు దృష్టి పెట్టకపోవడం ముందుగా నిధుల సమయంలో ప్రజలకు ఏం చేయాలని అంతర్గతంగా ప్రశ్న దృష్టి కేంద్రీకరించారు. దీంతో కొన్ని శాఖలు అధికారులు ఆడగలపా ఈ నేపథ్యంలో వారందరూ కూడా చదువు ఇస్తున్నందుకు ప్రత్యేక అవసరం ఒక కంపెనీని ఏర్పాటు చేసి ఏ శాఖలు ఎవరెవరు ఎలా ఉన్నారు ఏ విధంగా పనిచేస్తున్నారు వారి ఆలోచన ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా కుట్రలు తరలిస్తున్న అంతటితో కూడా దృష్టి సాధిస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా ఉంటుందని కూడా భావిస్తున్నారు. వీటన్నింటిపై త్వరలోనే ఒక చర్యలు ఇస్తున్న విధంగా చంద్రబాబు నిర్ణయం ప్రకటిస్తారు. అవసరమైతే ఆ శాఖలకి ప్రత్యేక ప్రతినిధిని ఏర్పాటు చేసి ఈ ప్రక్షాళన అయితే చేయాలని మాత్రం అందరూ బలంగా కోరుతున్నారు.